హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఫుల్ రౌండ్ వచ్చే బ్లౌజ్ని చూడండి. ఈ విధంగా మనకి రౌండ్ షేప్ వచ్చే బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి నీట్గా ఫినిషింగ్ తోటి, అది కూడా మనకి థ్రెడ్ పైపింగ్ లేకుండా సింగిల్ పదం లేకుండా ఏ విధంగా మనం దీనికి పైపింగ్ వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్లా అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీరు డ్రాప్ నెక్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా ఫుల్ రౌండ్ బ్లౌజ్ కటింగ్ కూడా చేసుకుని మీరు పైపింగ్ వేసుకోవడం వలన బ్లౌజ్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీరు బిగినర్స్ కనుక అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఖర్చులతో కలిపి చెస్ట్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే ఉంది. షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. హార్మోన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. అలాగే నెక్ హైట్ వచ్చేసి లెంత్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెసే పెట్టినానండి. అలాగే ఇప్పుడు కింద నుంచి 4 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ వేసినాను. నెక్ హైట్ ఎంత వచ్చింది అంటే మనకి 11 ఇంచెస్ అయితే నెక్ హైట్ అనేది వచ్చింది. ఈ కింద వచ్చేసి నేను 3.5 ఇంచెస్ మనకి ఎంత డీప్ కావాలో చూసుకుని ఇక్కడ మనం ఇలా మార్క్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.5 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టినాను. పైనుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్కేల్ తీసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా స్ట్రైట్గా ఈ విధంగా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ షేప్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి మాత్రం తీసుకుని మార్క్ వేసుకుందాం. ఇక్కడ మనం ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకుంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందండి. లేదు అనుకుంటే మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా అలాగే షేప్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు మార్క్ వేసుకున్నామో 3 ఇంచెస్ దగ్గర, అక్కడి నుంచి ఒక 3.5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టండి. ఈ విధంగా మనం షేప్ తీసుకోవడం వలన మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. మూలలు తిరిగే దగ్గర కూడా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకోవడానికి ఇలాంటి ప్లేట్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనం నీట్గా ఈ విధంగా మార్క్ దగ్గర ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నార్మల్గా డీప్ అయితే వస్తుందండి, బ్రాడ్గా డీప్ అయితే రాదు, నార్మల్ డీప్ అయితే వస్తుంది. ఇక్కడ విడ్త్ వచ్చేసి మీకు రౌండ్ షేప్ విడ్త్ 3 ఇంచెస్ అయితే ఉంది చూడండి. మీకు మార్క్తో టేప్తో కూడా చూపిస్తాను. 3 ఇంచెస్ అయితే ఇక్కడ విడ్త్ ఉంది. స్టిల్ మీకు ఇంకాస్త డీప్ కావాలి అంటే ఇంకాస్త పెద్ద ప్లేట్ తీసుకుని మీరు నీట్గా ఈ విధంగా చూడండి, మార్క్ వచ్చేసి మనకి ఈ విధంగా టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా చూసుకుని మనం రౌండ్ షేప్ తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం ఫ్రీ హ్యాండ్తో రౌండ్ షేప్ తీసుకోవడానికన్నా ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని మనం రౌండ్ షేప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి మనకి విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే కొంచెం డీప్ ఎక్కువగా వస్తుంది, చూడడానికి కూడా లుక్గా ఉంటుంది. లేదు మీకు కొంచెమే డీప్ కావాలంటే మీరు 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని అయితే ఈ రౌండ్ షేప్ని ముందు చూపించినట్టు మీరు మార్క్ వేసుకోండి. ఈ మార్క్ మనం ఆపోజిట్ కూడా వచ్చేటట్టు ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. సెంటర్ పాయింట్ అయితే మనకి కరెక్ట్గా గుర్తుంటుందండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ని మన వైపుకు పెట్టుకోవాలి. దాని మీద వచ్చేసి మనం ఈ విధంగా మార్క్ వేసుకున్న దాన్ని మన వైపుకు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని మనం ఇక్కడ గుండ్ పిన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఉంది కదా, 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ మనం లైట్గా ఈ విధంగా ఒక షేప్ అయితే ఇచ్చుకోవాలండి. దీని మీద మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్తో అయితే వస్తుంది. అంటే మనకి అక్కడ ఒక 1/2 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఖర్చులా ఉండాలి. మనం రివర్స్ చేసుకునేటప్పుడు అది మనకి నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఈ మార్క్ మీద నీట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి స్టాప్ చేసుకుని ఫుట్ని పైకి తీసి మనం ఈ విధంగా ఇక్కడ ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా నేను ఇక్కడ ఒక 3 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టర్న్ చేసుకుని సేమ్ మనం ఏదైతే షేప్ మార్క్ వేసుకున్నామో ఆ షేప్ మీద మనం జస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుని రావాలి. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవడం వలన మనకి రివర్స్ చేసినప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుందండి. ఎట్టి పరిస్థితిలో పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు, నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనం స్టాప్ చేసుకుని కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక 3 స్టిచ్చెస్ వేసుకుని ఈ విధంగా టర్న్ చేసుకుని మార్క్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసుకోవడం వలన పైపింగ్ కూడా మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వీటికి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కాదు,
బట్ ఇది థ్రెడ్ పైపింగ్లో సన్నగా అయితే పైపింగ్ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ గుండ్పిన్ని తీసేసి ఇక్కడ మనం ఈ షేప్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచెస్ ఖర్చు వదులుకొని మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచెస్ మాత్రమే ఖర్చు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఒక ట్రిమ్మర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పాడవకుండా క్లాత్ మీద కటింగ్ పోకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ షేప్ తిరిగే దగ్గర మొత్తం మనం 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. స్టిచ్ వరకు కట్స్ పోకుండా చూసుకోండి. కొంచెం దూరంగానే ఈ విధంగా మనం కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షేప్ కరెక్ట్గా ఉంటుందండి. మీరు ఒక స్క్రూ డ్రైవర్ లేకపోతే ఒక నీడల్ తీసుకుని ఈ విధంగా నీట్గా షేప్ని ఈ విధంగా ఖర్చు మొత్తాన్ని ఈ విధంగా చేసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింటుంది. చూడండి, జస్ట్ మనం ఈ విధంగా చేసుకుని ఇక్కడ నేను స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా కొంచెం ఈ షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకుని మొత్తాన్ని మనం ఇక దీని మీద కినారిన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, మనం 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ 3/4 ఇంచెస్ గ్యాప్ వదిలి మనం ఈ రౌండ్ షేప్ తీసుకున్నాము కాబట్టి మనకి ఇక్కడ షేప్ అనేది పాడవకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు అక్కడ గ్యాప్ వదిలితేనే మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్తో. ఇప్పుడు మొత్తం స్టిచ్ అయితే వేసేసుకున్నామండి. ఫైనల్గా వచ్చేసి మనకి ఈ విధంగా నీట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. పైపింగ్ వేసుకోవడానికి క్రాస్గా ఉండే కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి క్రాస్గా ఉండాలి క్లాత్. క్రాస్గా ఉండే క్లాత్ని మీరు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి సాగేటట్టు క్లాత్ అనేది ఉండాలి. నార్మల్గా మీరు స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా రాదండి, అంటే పైపింగ్ కూడా నీట్గా రాదు. క్రాస్గా మీరు కట్ చేసుకుని వీటిని మనం అటాచ్ చేసుకోవాలి. క్రాస్గా మీరు ఎలా కట్ చేసుకున్నారంటే నేను ప్రతి ఒక్క వీడియోలో పైపింగ్ వీడియోస్లో చెప్తున్నాను కదా, క్రాస్ కటింగ్ ఏది స్ట్రైట్ కటింగ్ ఏది అని. అందుకోసం ఈ వీడియోలో అయితే క్రాస్ కటింగ్ చేయడం చూపించలేదండి, ముందుగానే కట్ చేసుకున్నాను. మీరు క్రాస్ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనం క్రాస్ కటింగ్ చేసుకునే ప్రతి ఒక్క మోడల్ని కూడా మనం పైపింగ్ వేసుకున్నాం కదా, మీరు ఆ వీడియోస్లో చూసి క్రాస్ కటింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవచ్చు. స్టిల్ మీకు క్రాస్ కటింగ్ కట్ చేయడం వస్తుంది అంటే క్రాస్ కటింగ్ చేసుకుని ఈ విధంగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒకవైపు ఈ విధంగా ఒక 1/2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్న ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైపింగ్ క్లాత్ యొక్క విడ్త్ వచ్చేసి మనకి ఒక 3/4 ఇంచెస్ విడ్త్ ఉంటే సరిపోతుంది. బిగినర్స్ అయితే 1 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని మొత్తం ఖర్చుని మనం కట్ చేసుకోవాలి. ఈ ఖర్చుని మనం ముందుగానే కట్ చేసుకోవచ్చండి. కొన్ని సిల్క్ క్లాత్ అయితే మనకి కరెక్ట్ షేప్తో రాదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత కరెక్ట్గా ఒక 3/4 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు బ్లౌజ్ యొక్క రైట్ సైడ్ని కింద వైపు పెట్టుకుని లైనింగ్ క్లాత్ సైడ్ని మన వైపుకు పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏదైతే పట్టి పీస్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఖర్చు ఉండే క్లాత్ని వచ్చేసి కింద వైపుకు పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా పెట్టుకోవాలండి. మనం పైపింగ్ వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది, అంటే మనకి క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఎడ్జ్న స్టిచ్ అయితే ముందుగా ఒకటి వేసుకున్నాం కదా బ్లౌజ్ మీద, ఆ స్టిచ్ మీదనే మనం ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి థ్రెడ్ పైపింగ్లా చిన్నగా పైపింగ్ అనేది వస్తుంది. చూడండి, నీట్గా మనం ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనం ఈ స్టిచ్ మీద అయితే స్టిచ్ వేసుకోవాలి. నీట్గా కనిపించాలని జూమ్ చేసినానండి. ఇక్కడ మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడే వచ్చి మనం స్టాప్ చేసుకుని నీడల్ వచ్చేసి స్టాప్ చేసినప్పుడు లోపల వైపు ఉండాలండి. ఈ విధంగా పెట్టుకుని మనం ఇప్పుడు ఫుట్ని పైకి తీయాలి. చూడండి, క్లాత్ని మనం జస్ట్ ఈ విధంగా సరిపెట్టుకుని ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. ఈ మెథడ్ వచ్చేసి బిగినర్స్ అయినా కూడా ఈజీగా స్టిచ్ వేస్తారండి. నీట్గా ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ మీదనే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ని కూడా లాగకూడదు, మనం చేసుకున్న పట్టి పీస్ని కూడా లాగకూడదు. ఈ మెథడ్ వచ్చేసి బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ వేసుకుంటారండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ వేసేసుకుందాం. ఇటువైపు కూడా సేమ్ మనం ఇక్కడ వరకు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీడల్ని మనం కింద వైపుకు పెట్టుకుని ఈ విధంగా మనం క్లాత్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని మనం క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా మనం ఇక్కడ క్రాస్ కటింగ్ చేసుకున్నాము కాబట్టి షేప్ పాడవకుండా నీట్గా వస్తుందండి. మీరు ఒకవేళ స్ట్రైట్ కటింగ్ చేసేసుకుంటే మీకు అసలు పైపింగే రాదు. మీరు క్రాస్ కటింగ్ చేసుకుని అయితే ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. పైపింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మధ్యలో అయితే స్టిచ్చింగ్ పడాలి, అప్పుడే మనకి స్టిచ్ అనేది కనిపించదు. ఇక్కడ కూడా మనం నీట్గా సరిపెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీరు ఇక్కడ మళ్ళీ కట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనం రెడీగా ఆల్రెడీ రౌండ్ షేప్ని మనం స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి మళ్ళీ కట్స్ పెట్టాల్సిన పని ఏం లేదండి. మనం నీట్గా ఈ విధంగా సరిపెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి.
అలాగే ఇక్కడ టర్న్ చేసుకునేటప్పుడు నీడల్ని మనం కింద వైపుకు పెట్టుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా టర్న్ అవుతుందండి. చిన్నగా పైపింగ్ అనేది వస్తుంది. మనం ఏదైతే ముందు ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్నామో అంతే చిన్నగా మనకి పైపింగ్ వస్తుంది. సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగానే ఉంటుందండి. నీట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే మనకి పైపింగ్ రెడీ అయినట్లే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జస్ట్ మనం ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఈజీగా పైపింగ్ అనేది రెడీ అయినట్లే. మీకు ఒకవేళ ఈ రౌండ్ షేప్ అనేది బోట్ నెక్లో కావాలంటే బోట్ నెక్లో నేను డ్రాప్ నెక్ స్టిచ్ వేసి తర్వాత దానికి ఇనిజిబుల్ పైపింగ్ అయితే వేసినానండి. చాలా అంటే చాలా ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ వచ్చింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇనిజిబుల్ పైపింగ్ చేసుకోవడం ఎలా అనేది కూడా ఈజీగా తెలుస్తుంది. మీరు అన్ని విధాలుగా పైపింగ్ అయితే నేర్చుకుంటారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి చూడండి ఇక్కడ వచ్చేసి ఖర్చు కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది రాంగ్ సైడ్ కూడా. అలాగే ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టీ పీస్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ డోరీ పైపింగ్ అయితే స్టిచ్ వేసేసుకుందాం. ఈ డోరీ పైపింగ్ ఇనిజిబుల్గా కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చండి. మొత్తం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని ఈ వీడియోలో నేను లాస్ట్లో అయితే డోరీస్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఫైనల్గా మనకి లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.